ఎన్టీఆర్ గార్డెన్ ట్యాంక్ బండ్ ఇది. సాయంత్రం మాటలు జనాలు ఎక్కువ ఉంటాయి. నైట్ టైం బాగుంటుంది ఇక్కడ. అదే సెక్రటరీ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది, పెద్ద బిల్డింగ్ రాజా. నైట్ టైం ఏది కనిపిస్తుందో మొత్తం వైట్ తెల్ల లైట్లు వేసి ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. చార్మినార్ కాదండి అది, చార్మన్నారు ఇటు కాదు. సీఎం ఉంటాడు రేవంత్ రెడ్డి ప్లేస్ అన్నమాట. ఇదంతా టైం అంటారు. ఈవినింగ్ అయినా రాత్రి అయినా అది మొత్తం స్టీలే కదా రాజా. అది అవునండి, స్టీల్తో తయారు చేసింది. ఏమో కానీ బట్ నేను ఎప్పుడు ఏంటో అది గుర్తుగా చూసా మేమే చూడలేదు సరిగ్గా. ఇంకేర్ పెట్టించారంటే బోటింగ్ కూడా చేయించండి ఇందులో. ఉంటుంది. కాదే మురికి హైదరాబాద్ మొత్తం ఉంటాయి కదా దీంట్లో కలిస్తే దీంట్లో కలిసి డ్రైనేజ్ వాటర్. ఇంకో అది సెక్రటరేట్ అంటే అదే. నేను అంటున్నాను అది మొన్న ఆఫీస్ కొత్త కట్టారు కదా రాజా. కొత్త కట్టారు, కేసీఆర్ కట్టించారు. పాపం ఓడిపోయింది. మంచి చేసిన అంతా ఓడిపోతుంది. కేసీఆర్ ప్రజలకు ఏం చేయలేదు కానీ కాదు ఇలాగా కొంచెం సిటీ డెవలప్ చేశాడు. సిటీ డెవలప్ చేశాడు. కొత్త కొత్త కట్టారు. ఇక్కడ తీసేస్తే అక్కడ నిండిపోతా చూడు. మొక్కలు ఇస్తారా ఫ్లైఓవర్ కింద. చూడు దాంట్లో ఎలా కనిపిస్తుంది సిటీ అంతా. దీపాలు స్టీల్తో తయారు చేసింది అంటే అది. దీపం వెలగదు అంతే. గోల్డ్ కలర్ కదా దీపం అంతే. ఇక్కడ బాగుందా ఎదురుగానే సిటీ. గుడి బాగుంది. మొత్తం బ్లర్ రాకుండా చాలా పెద్దగా ఉంది. అది ఎక్కడ శేఖర్ మనం సెక్రటరీ నుంచి ఇలా తీసుకోవాలి. పండుగ వస్తాయిగా ఇది ఇప్పట్లో తీరుగా అయినా. ఓకే, ఎన్టీఆర్ గార్డెన్లోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడు. చూద్దాం, అన్నీ తీస్తాం చంటి. లోపలికి వెళ్ళాక అన్నీ చూపిద్దాం ఒకసారి. హరిషి లోపలికి వెళ్ళాక అన్నీ చూపిద్దాం అంటున్నాను. ఇలా ఎలా ఉంటుంది లోపల. హరిషి ఇదిగో వాటర్ బాటిల్ చూడు. నువ్వేం తీసుకున్నారా? అదే అక్కడ దగ్గర ఉంది.
బాదం పాలు సరే హుస్సేన్ సాగర్ మీద కూడా ట్యాంక్ బండ్ అది. అయితే మనం ఎన్టీఆర్ గార్డెన్లోకి అయితే ఎంటర్ అవుతామండి. నేను రిషి వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం. అందరూ ఇద్దరు వెళ్తున్నారు మా వాళ్ళందరూ. సరే లోపల ఎంత బాగుందో ఎన్టీఆర్ గార్డెన్. అయితే మన ఎదురుగా ఉన్నది అయితే మన ట్యాంక్ బండ్ ఇది, హుస్సేన్ సాగరం. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే మరి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేమైతే మార్నింగ్ వచ్చేసాం. ఇప్పుడైతే మనకి 12 అవుతుంది టైం వచ్చి. ఈవినింగ్ ఖాళీ ఉండదని ట్రాఫిక్ ఇటు వల్ల కొంచెం ఇబ్బంది అవుతామని చెప్పి మేము కొంచెం ఎర్లీగా వస్తాం. ఓకేనా? మన వెనకాల ఉన్నది అంత ట్యాంక్ బండ టైం బాగుంటుంది కానీ మరి నైట్ టైము ట్రాఫిక్ వల్ల ఇప్పుడే మేము పొద్దున్న 10:30కి ఎప్పుడో బయలుదేరితే ఇప్పుడు 10 చేరుకున్నాం ట్రాఫిక్ వల్ల. మన వెనకాల ఉన్నది అంతే అదే ఎన్టీఆర్ గార్డెన్. లోపలికైతే వెళ్ళదు, ఇంకా బయటే వెళ్తున్నాం. ఇక్కడైతే అంబేద్కర్ బొమ్మ ఉందని పెద్దదే, అది కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంది, చాలా హైట్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మీద అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పానీపూరి సెంటర్లో అన్నీ ఎక్కువ అయ్యే ఉంటాయి, పట్టు మసాలా. ఇక్కడ కుర్కుర్ ప్యాకెట్లు రా, కుర్కుర్ ప్యాకెట్లు అలా. బయట అయితే ఎంట్రన్స్ అదిరిపోయింది, చాలా బాగుంది ఎంట్రన్స్. మనైతే లోపలికైతే ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అవుతుందండి. బాగుంది లోపల వాటర్ ఫాల్. ఎంట్రన్స్ ఇరగొట్టేసింది. నైట్ టైం అయితే అదిరిపోద్ది ఇది. ఎరా తేజ రిషి బాగుందా? వస్తున్నాను రా. బాగుందా? రిషి రిషి టికెట్లు తీసుకో. అన్నీ టికెట్ల కౌంటర్లు అండి ఇవి. స్తంభాల కింద ఉన్నాయి కదా కూడా కింద, అన్నీ టికెట్ కౌంటర్లు. బాగుంది వాటర్ ఫాల్, ఫౌంటేషన్, వాటర్ ఫౌంటేషన్. అండి మన పక్కన అంబేద్కర్ బొమ్మ ఉంది. తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్దాం, చూపిద్దాం. బాగుంది చక్క బయట నుంచి యూత్ సూపర్ ఉంది, అదిరిపోయింది. అంబేద్కర్ బొమ్మ. ఇంట్లో ట్రైన్ కూడా ఉంచండి. ఇక్కడైతే మనకు ట్రైన్ కూడా ఉందండి.
మరి పని చేయట్లేదంట ఇది. ఇంజిన్ పోడలేదు దీనికి. పని చేస్తుందో లేదు తెలుసు అండి ఇది. ఎన్టీఆర్ గార్డెన్ బాగుంది, చాలా బాగుంది. ఎంట్రన్స్ ఇలా ఉంది, లోపల ఇంకా ఎలా ఉంటుంది అని చూద్దాం. అయితే మనం ప్రజెంట్ ఎంట్రన్స్లోనే ఉన్నాండి. ఇంకా కాసండి ఎంట్రన్స్ ఎలా ఉందండి? ఎన్టీఆర్ గార్డెన్ కదా ఎంట్రన్స్. కొంచెం ఇదంతా ఎంట్రన్సే. ఇప్పుడే కదా మనం స్టార్ట్ అయ్యాం. పార్కు ఎంట్రన్స్ అదిరిపోయింది. పువ్వుల మొక్కలు చాలా బాగుంది. మంచి మంచి రంగురంగు పూలు ఉన్నాయి ఇక్కడ అన్నీ. వైలెట్ కలర్, పింకు, వైట్, వైలెట్ చాలా బాగుంది గార్డెన్. ఇంకా లోపలికి కూడా వెళ్దాం. చెట్టు చూసండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. బాగుంది చెట్టు. ఇక్కడ భలే చల్లగా ఉంది. అదే అలాగే సండి, చాలా పెద్ద చెట్టు ఇది. వచ్చింది ఫ్రెండ్స్, ఇవన్నీ ఎడారి మొక్కలు అంటే నెయ్యి. ఎడారి మొక్కలు అంటే నెయ్యి డిఫరెన్స్ ఉంది మొక్క కూడా అన్నది. గార్డెన్ అయితే అదిరిపోయింది. వాటర్ కూడా వస్తుందేమో. వాటర్ అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్ దాంట్లో. వాటర్ భలే ఉన్న మొక్కలన్నీ. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చాలా బాగుందండి ఇది ఎన్టీఆర్ గార్డెన్. చక్కగా మొక్కలతో చాలా అందంగా ఉంది గార్డెన్ అంతా కూడా. ఇక మంచి మంచి చెట్లు ఉన్నాయి దీంట్లో. ఎక్కడ చూసినా కొంచెం చల్లగా ఉంది, ప్రశాంతంగాను. ఇవన్నీ ఎడారి మొక్కలు అంటే ఇవి ఇందులో వేసినాయి. అన్నీ కూడా చాలా డిఫరెంట్స్గా ఉన్నాయి. మొక్కలన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా ఉంది, ఫ్లైఓవర్ కూడా ఎక్కుదాం నెక్స్ట్. పెద్ద పూలు ఉన్న బలం ఉన్న చెట్టు అంతా.
ఇదంతా మన దీని లోపలైతే ఎన్టీఆర్ గారి సమాధి ఉందండి లోపల. అక్కడైతే లాస్ట్లో వెళ్దాం, లాస్ట్లో చూపిద్దాం. లొకేషన్ అంతా ఒక రేంజ్లో ఉంది, రకంగా చాలా బాగుంది. ఉడతలో పైనాపిల్స్ కోటలాగా ఉంది. ఇది పైనాపిల్స్, బనానా, పుచ్చకాయ, గ్రేప్స్ బాగుంది. ఇది కాబోలు ఉంది. అలా ఉన్నాయి పువ్వులు అన్నీ చక్క చిన్న చిన్న పువ్వులు. పువ్వులు అయితే భలే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే చాలా అందంగా ఉంటాయి పువ్వులన్నీ. అంటే కొంచెం ఎండ తగ్గుతుంది కాబట్టి మంచి బాగుంటాయి పువ్వులన్నీ కూడా, ఫ్రెష్గా ఉన్నట్టుంటాయి రేజ్ అవుతాయి. ఇంకే కాయలు ఉన్నాయి. అలా ఉన్నాయి చెట్లే అన్నీ. ఇటేపు అయితే రైలు ట్రాక్ ఉంటుందండి. రైలు ఉంది దీంట్లో, పిల్లల్ని ఎక్కించింది తిప్పుతాకి. ఇదైతే ఇప్పుడు పని చేయట్లేదు ట్రైన్. అయితే మనం లోపలికి వెళ్ళిపోద్దాం. ఇంకా ఉన్నా చూపించవలసింది చాలా ఉన్నా, చూపిద్దాం ఫ్రెండ్స్. చూడండి మన ఎన్టీఆర్ గార్డెన్ హైదరాబాదు. వన్ సెకండ్. ఓకేనా? ట్రైన్ ఎక్కాలంటే ఎలా ఎక్కి కిందకి దిగి లోపల ఎక్కేసాను ట్రైన్. కానీ ట్రైన్ అయితే ఇప్పుడు పని చేయట్లేదు. ఇక్కడ జెయింట్ వీల్ అన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకుంటాకి అన్నీ కూడా. అయితే వాటర్ ఫౌంటేషన్ ఆర్టిఫిషియల్ సెట్ అయితే ఉంది ఇక్కడ. అలా కచ్చండి మధ్యలోకి వెళ్ళిపోర్లా. చూసారుగా మొక్కలు అంత అందంగా ఉన్నాయో. పువ్వుల మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి కలర్ఫుల్గా ఉంది. స్మెల్ కూడా వస్తున్నాయి. చెట్టు సైడ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. అంటే అక్కడే ఉంచండి, పంచ చెట్టు దగ్గర ఉంది. అలా ఉండాలండి. ఓకే. బలవంతండి ఇక్కడి నుంచి ఇవ్వు చండి. అసలు కింద ఒక రకంగా ఉందండి ప్లేసు, చాలా బాగుంది. వెళ్దాం, అటుకి వెళ్దాం కిందకి. హాయ్ అండి, ఈరోజైతే మేము ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్ళామండి ఫ్యామిలీ అంతా కూడా. ఈరోజు మన ఎన్టీఆర్ గార్డెన్లో అయితే చాలా లొకేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ పార్ట్ అయితే పెట్టాము ఎన్టీఆర్ గార్డెన్. నెక్స్ట్ అయితే మనకి సెకండ్ పార్ట్ వస్తే చూడండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి కొలది కూడా ఎన్టీఆర్ గార్డెన్ చాలా బాగుంది. లోపల మంచి మంచి
ఫోటోషూట్లకు కానీ దేనికైనా సరే చూడాల్సిన ప్రదేశాలు చాలా బాగున్నాయి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తే చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోస్ ఎవరైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరింత కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేలా మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో పార్ట్లో మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గార్డెన్ పార్ట్ 2 అని వస్తుంది, దాంట్లో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.